అయి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మటుకే కాకుండా దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఎందుకు ప్రార్థన చేస్తే కృంగిపోతున్నానంటే, ఎందుకు ఆ చేతులెత్తి ఆయన స్థుతించినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నిట్టూర్పులు ఎందుకు అనంటే, తన యొక్క ఆపత్కాల మందు ఏం చేస్తున్నాడు దావీదు? మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు ఒక ఆపత్కాలం వచ్చింది. ఆ ఆపత్కాలంలో ఏం చేస్తాడు? మనం కూడా తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, చేతులు ఎత్తుతాం, స్తుతిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎక్కి మనం ఏడ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనకి ఏం చేస్తుందంటే ఆలోచన ఇస్తుంది. ఏంటి, నా పరిస్థితి ఎలా ఉంది, ఎదుగో ఈ ఆపదలో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కి ఏడుస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మనం ఎవరి దగ్గర చేయాలంటే పిల్లల దేవుని యొక్కే మనము చెయ్యాలి. చూడండి, అంత మాత్రమే కాదు, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను అంటాడు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మాట్లాడలేం, ప్రార్థన చేయలేం, మౌనంగా అయిపోతాం. నేను నా జీవితంలో చాలాసార్లు ప్రార్థన చేయలేక లేదంటే కూర్చుని ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేసి అలాగే ఉండిపోతూ ఉంటాం. ఎందుకనంటే ప్రార్థన రాదు, మాట్లాడలేదు దేవుని. ఎందుకనంటే మన బాధ ఏం చేస్తుందంటే మాట్లాడలేదు. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ కార్యం జరగకపోతే ఆ కార్యం నిమిత్తము మనం దేవుడితో మాట్లాడలేము, దేవుడితో చేయలేము, మాట్లాడలేము. ఎందుకనంటే ఇది ఎన్నో దినాల నుండి లేకపోతే ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఈ కార్యం చూడలేకపోయాను, దేవుడు ఎందుకు చేయలేదు అనే అనాలోచన లేక ఎందుకు చేయలేదు అనే బాధ మన హృదయంలో ఉంటూ ఉంటుంది. అయితే 5వ వచనం చెప్తుంది, చూడండి ఒకసారి చదవండి. 5వ వచనం, తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. చాలండి. ఇక్కడ రాస్తే కనుక పూర్వ దినాల్లో దేవుడు ఏం చేశాడు? గొర్రెలు కాచుకునే దావీదుని ఏం చేశాడు? రాజును చేశాడు. అందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ దినాల్లో నేను ఎలా ఉన్నాను కదా, ఆ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు తర్వాత ప్రియులారా మరి యొక్క ఎవరు దావీదుని తరుగుతూ ఉంటాడు. ఎవరు? సౌలు రాజు. ఆ సౌలు రాజు ఎప్పుడైతే తరుగుతున్నాడో ఆ దినాలు కూడా దావీదు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ దినాలని ఎందుకు మనకి ఎప్పుడైనా కూడా దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు మనం ఏదైనా కొన్ని దినాల నుంచి కొన్ని నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్న కార్యాలు అవ్వట్లేదు అనుకోండి, మన తొలిటి దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినాన్ని మనం కొన్ని కార్యాల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెనువెంటనే కార్యాలు చేశాడు. అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ కార్యం చేయలేడా అని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గొర్రెలు కాసుకునే నన్ను అన్నలు వద్దనుకున్నాడు, ఆఖరి వాడిని నన్ను దేవుడు గొర్రెలు కాసుకుని నన్ను సింహాసనం ఎక్కించాడు కదా, అలాగే అనేక మంది ఆపదల్లో ఇచ్చాడు కదా, యుద్ధాల విషయంలో జయమిచ్చాడు కదా. ఇంత గొప్ప జయమిచ్చిన దేవుడు ప్రియులారా ఈ కార్యం ఎందుకు జరగట్లేదని ఏం చేస్తున్నాడంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనకు అర్థమని కాదు, ఆ సమయంలో మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దినాలు జ్ఞాపకం మనం దినాలు జ్ఞాపకం చేసుకోవాలంటే మన ద్వారా ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే దినాలు ఏం చేస్తాం? ఆయన చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పిల్లలు అంత మాత్రమే కాదు, ఆ యొక్క వాక్యం